ప్రస్తుతం ఇప్పుడు మనతో ఆల్ యూనివర్సిటీస్ జేఏసీ చైర్మన్ సూర్యచంద్ర గారు ఉన్నారు. వారి మాటలతో విందాం. ఫస్ట్ మీడియా మిత్రులు నమస్కారం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో గత 25 సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాల పైబడి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అతి తక్కువ జీతాలతోనే ఇక్కడ కాలం వెల్లడిస్తూ ఉన్నారు. ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మేము గత 2 దశాబ్దాల క్రితం పోరాటాలు చేసిన వివిధ రూపాలలో కొద్దిగా ఎలాంటి పెంచుకున్నాం మేము జీతాలు. ఆ పెంచుకున్నటువంటి జీతాలు అదే 1 ఇయర్కు మాకు కొద్దిగా రావడం జరిగింది. మాకు ఎటువంటి పిఆర్సీలు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయిస్తలేడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. పిఆర్సీ ఫస్ట్ నుంచి కూడా మాకు పిఆర్సీ వచ్చినా జీవోలు వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాకు అమలు చేయకుండా పూర్తిగా అందరొక్కేసారు, నిర్లక్ష్యానికి గురి చేసారు, లొకేషన్ మొత్తం దాన్ని. కాబట్టి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా చాలా 1200 పైబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా తక్కువ జీతాలతోటి కాలాన్ని వెళ్ళబుస్తూ ఉన్నారు. వాళ్ళకు అనారోగ్యం పాలైనా కానీ ఎటువంటి ఒక బెనిఫిట్ లేదు. వాళ్ళకు రెగ్యులర్గా చేయాలని మేము గత ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది. ఒక దశాబ్ద కాలం పాటు ఆ యొక్క ప్రభుత్వం ఒక కమిటీ వేసి కమిటీని మొత్తం అంటే తెలంగాణ స్టేట్ వైజ్గా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మీద ఒక కమిటీ వేసి 16 జీవో అనేది తీసుకురావడం జరిగింది. ఆ జీవో ప్రకారం మరి రెగ్యులరైజ్ చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేసింది. మేము మంత్రులను కలిసినాం, ఎమ్మెల్సీలను కలిసినా కానీ వాళ్ళు ఇక్కడికి లెటర్ పంపిను ఇక్కడ ఉన్నటువంటి జాబితాలు మాకు పంపండి, మేము రెగ్యులర్ చేస్తామని చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి అధికారులకు సరైనటువంటి డేటా పంపకపోవడానికి గురి చేసిన వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, మిగతా బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, మిగతా ప్రతి ఒక్కరు కూడా ఎంత ఒత్తిడి చేసినా కానీ ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు పూర్తిగా వాళ్ళ నియంత్రణ పాలన కొనసాగించు. పోయినటువంటి వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ కొనసాగించి కాంట్రాక్ట్ ఉద్యోగులను నోట్లో మట్టి కొట్టిండు. వాళ్ళకు ఉన్నటువంటి ఆయన ఎన్హాన్స్ ప్రతి సంవత్సరం పెరిగే ఎన్హాన్స్మెంట్ కూడా టోటల్గా దాన్ని రద్దు చేసిండు, పక్కకు పెట్టేసిండు. ఒక శత్రువుగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను చూసిండు తప్పితే ఆయన ఒక సంక్షేమానికి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఎటువంటి సంక్షేమానికి కూడా ఆయన పాటుపడలేదు. పూర్తిగా 3 ఏళ్ళు ధ్వంసం అయిపోయింది యూనివర్సిటీ. చీకటి రోజులను గుర్తు చేసుకుంటున్నాం మేము. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఇప్పటికైనా మంచి వైస్ ఛాన్సలర్ వచ్చి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ ఉద్యోగుల సమస్యల గురించి తెలుసుకొని మంచి అంకిత భావంతో మంచి మానవతా దృక్పథంతో మంచి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సమస్యను మీ యొక్క దృష్టికి కూడా తీసుకురావడానికి మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం సార్. దయచేసి ఈ మీడియా ద్వారానైనా మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయండి. మీరు ఒక మంచి పేరు వస్తుంది మీకు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మంచిగా వాళ్ళు కూడా బాగుపడతారు, వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. పెద్ద ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. విన్నారా, ఎన్నో పథకాలు పెడతా ఉన్నారు, మీరు ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగుల పక్షాన్ని కూడా మీరు పెట్టండి అని దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ యొక్క ఆస్కాలయ సాక్షిగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే సెపరేట్ కాదండి, జనరల్గా అంటే రెగ్యులర్గా ఉద్యోగులతో పాటు సేమ్ వర్క్ వీళ్ళు చేస్తున్నారు. 35 సంవత్సరాల నుంచి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్లో అన్ని శాఖలలో మీరైతే కేటాయించారు. చూడండి ఒకసారి, మీరే మళ్ళీ ఒకసారి చూడండి. వీళ్ళైతే జియో 16 ప్రకారం ఎంఎస్ జియో 16 అడుగుతున్నారు. చిన్న బడ్జెట్, దాంట్లో చిన్నగా అంటే యాడ్ చేయొచ్చు చిన్నగా. ఒకసారి మీరు దృష్టి పెట్టండి. మళ్ళీ చెప్తుంది ప్రాసం ఏంటంటే వీళ్ళతో చర్చించేటప్పుడు వీళ్ళు న్యాయంగా వీళ్ళైతే డిమాండ్స్ ఉన్నాయో వీళ్ళు చర్చించేటప్పుడు మాత్రం అధికారులు తప్పనిసరిగా ఉండాలి. అధికారుల ముందరే వీళ్ళతోటి చర్చించండి, అప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుంది. వాస్తవాలు తెలుస్తాయి మీకు కూడా. అధికారులు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎంతో మోసం చేశారు. ఇది మాత్రం ఈ యొక్క విషయంలో మాత్రం వాళ్ళతో కలిసి చర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు బాపట్ల కృష్ణమోహన్